స్వామియే నమః. మానవ సేవయే మాధవ సేవ. ఈరోజు నిజంగా శివయే మమ్మల్ని ఇక్కడికి పంపించినట్టుగా అనిపించి వచ్చినాము. ఇక్కడ వచ్చినాక శివునికి ప్రియాతిప్రియమైన గోశాల ఉండడం ఇక్కడ అసలు నిజంగా ఒక మహా అద్భుతాన్ని దర్శించుకున్నట్టే ఉంది మాకు. జ్యోతిర్లింగాలు, ఆ టెంపుల్, ఇక్కడ ఉన్న వాతావరణం చాలా అద్భుతమైన, అసలు ఆ ఫీలింగ్ చెప్పలేం మాటలతోటి. నిజంగా ఒక సరికొత్త అనుభూతిని పొందినాం. ఇక్కడ మెయింటెనెన్స్ గానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ టెంపుల్ ని ఇక్కడ దర్శించుకోవడం నిజంగా ఈ రోజు మా పూర్వజన్మ సుకృతం లాగా భావిస్తున్నాం. తప్పకుండా భక్తులు అందరూ గమనించి మన ప్రాంతంలో ఉన్న ఇంత మంచి దేవాలయాన్ని మీరు దర్శించుకొని ఆ శివయ్య కరుణ కటాక్ష పొంది కోరికలు తీర్చుకోవచ్చు. మేము ఒక పని మీద పోయేస్తున్నాం. ఆ శివయ్య ఇక్కడికి మమ్మల్ని పంపించినట్టుగా ఆ పని కూడా విజయవంతం అవ్వడం, మేము దర్శించుకోవడం ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. మాకు చాలా అనుభూతినిచ్చింది. టెంపుల్ పక్కనే మానవ సేవ మాధవ సేవ అని ఈ పక్కన అమ్మానాన్నల ఆశ్రయం ఉండడం, మనం ఎవరైనా ఇక్కడికి పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ టెంపుల్లో ఉన్న హుండీలో మనం ఏదైనా కానుకలు వేస్తే ఆ కానుకలే వారి యొక్క అన్నదానం కోసం ఉపయోగిస్తుండడం అంటే నిజంగా గొప్ప విషయం. ఈ నిర్వాహకులని నిజంగా ఏ రకంగా పొగిడినా అసలు ఇంకా దానికి మాటలు రావు. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్, ఇటుక, ఇసుక, గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని గాని లేదా విరాళాల రూపంలో గాని మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.